ప్రాఫిట్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్లో ఈ ర్యాలీ బుల్లర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిఫ్టీ 9300 పాయింట్లను మొట్టమొదటిసారిగా టెస్ట్ చేయడం మనం చూస్తున్నాము. 9294 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 0.83% ప్లస్లో. అండ్ సెన్సెక్స్లో కూడా ఈ పటిష్టత ఇంకా కొనసాగడం మనం చూస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ సెన్సెక్స్ 250 పాయింట్స్ ప్లస్లో 29,906 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. జస్ట్ 100 పాయింట్ల 94-95 పాయింట్ల దూరంలో మాత్రమే మనకు సెన్సెక్స్లో రావడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీలో 9,300 మార్క్ క్రాస్ చేసి జస్ట్ టచ్ అండ్ గో లాగా టచ్ అయి వెళ్ళింది. బట్ క్లోజింగ్ వరకు మనం చూడాలి. ఒకవేళ 9,300 మార్క్ పైన కనుక నిఫ్టీ క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతే ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. మేబీ 9,500 మార్క్ అతి త్వరలో కూడా వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ రిజల్ట్స్ ఇప్పటివరకు వచ్చినవన్నీ కాస్త పాజిటివ్గా వస్తూ ఉన్నాయి. అండ్ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ పెద్దగా మార్కెట్ మీద ఆ స్థాయిలో లేదు, అందరూ ఆందోళన పడినంత స్థాయిలో లేదు అనేందుకు దీని ఒక సంకేతంగా మనం భావించవచ్చు. 9295 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ డే హైయే కదా, లైఫ్ టైం హై కూడా ఇది నిఫ్టీకి. దీన్ని బట్టి మార్కెట్స్లో ఎంత పాజిటివ్ మొమెంటం ఇంకా కంటిన్యూ అవుతుందో తెలుసుకోవచ్చు. ఇనిషియల్ ఇప్పటివరకు మార్కెట్ రిమార్క్స్ మీద తెలుసుకుని అరవింద్ గారు మిగిలిన స్టాక్స్ గురించి, అంటే ఇంతకుముందు చెప్పుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ స్టాక్స్ని పిక్ చేసుకున్నారు ఈ టైంలో, ఇంకా ఇక్కడ నుంచి ఎంత పొటెన్షియల్ వాటిలో ఉంది అన్న అంశాలు మనతో డిస్కస్ చేస్తారు. వెల్కమ్ బ్యాక్ అరవింద్ గారు. మార్కెట్స్ చూస్తున్నారు, ఇట్ హెస్ ఆల్రెడీ టెస్టెడ్ 9,300 అండ్ లైఫ్ టైం హై మరొకసారి క్రాస్ చేసింది కొత్త లెవెల్ని. మేబీ 9,300 పైన ఇనిషియల్గా ఇవాళ క్లోజ్ అవుతే అప్సైడ్ ఇంకా ఎంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓవరాల్గా ఎంత బులిష్గా ఉన్నారు ఈ మార్కెట్స్ మీద? సో మనం ఇంతకుముందు చెప్పిన విధంగా అండి, షార్ట్ టర్మ్లో వచ్చేసి మనకి ఎర్నింగ్ సీజన్ అనేది బిగ్గెస్ట్ డ్రైవర్ అండి. సో ఐ బిలీవ్ మీరు అన్న విధంగా 9,300లో ఒకవేళ సెటిల్ అబోవ్ క్లోజ్ అయిందంటే మాత్రం షార్ట్ టర్మ్లో ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. అండ్ లాంగ్ టర్మ్లో కూడా నెక్స్ట్ 2 to 3 years ఇట్స్ అ రియలీ బిగ్ గేమ్ చేంజర్ అండి. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఇట్, బట్ స్టిల్ మనకు అవన్నీ హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉంది మన ఎకానమీ. కాబట్టి అవన్నీ చూసుకున్నా కూడా జిఎస్టీ వల్ల ఆల్మోస్ట్ మన ఇంతకుముందు ఫెడ్ ఎకానమీస్ చెప్పిన విధంగా వాళ్ళ సర్వే ప్రకారం 4.3% ఎక్స్పాన్షన్ జీడిపి ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. సో విచ్ మీన్స్ దట్ మన జీడిపి త్రీ టైమ్స్ అవుతుందండి FY 32 వరకు. సో ఇట్స్ అ బిగ్ థింగ్. సో నా వ్యూ ప్రకారం నెక్స్ట్ 2-3 years అనేది డైరెక్షన్ డిసైడ్ చేస్తాయండి. వాట్ ఎవర్ సస్టైన్స్ ఇన్ దట్ 2-3 years విల్ బి ద డిసైడర్ ఇన్ లాంగ్ టర్మ్. సో వీ మే సీ ఏ న్యూ లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ. అండ్ ఈ ఇయర్ ఎండ్ వరకు నా అజంప్షన్ వచ్చేసి అట్లీస్ట్ 8 to 9% గ్రోత్ అండి. ఐ థింక్ విల్ టచ్ ద 5 digits ఫర్ నిఫ్టీ ఇన్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్. అది నా బిగ్గెస్ట్ అజంప్షన్ అండి. అండ్ ఐ థింక్ ఇట్ విల్ టచ్ దట్ 5 digits ఫర్ దిస్ ఇయర్. 10,000 మార్క్ని ఈజీగా క్రాస్ చేస్తుంది అంటున్నారు నిఫ్టీ ఈ ఇయర్లోనే. అదే బులిష్ మోడ్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇట్స్ జస్ట్ 700 పాయింట్స్ అవే, 5 to 6% అవే ఫ్రమ్ ద 10,000 ఆ సెంటిమెంట్ మార్క్ అనేది. మేబీ ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే అంత బుల్లిష్గా కనిపిస్తుంది. డొమెస్టిక్ ఇన్ఫ్లోస్ బాగా పెరిగాయి, అన్నిటికంటే మెయిన్ ఎఫ్ఐఎఫ్ ఫ్లో ఎటు ఉండనే ఉంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన అమౌంట్, ఎస్ఐపి అమౌంట్స్, ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లోకి ఈ మార్కెట్ రూట్లోకి వస్తున్న ఫండ్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి. ఇంతకుముందు ఏంటంటే ఒకప్పుడు ఎఫ్ఐల ఆధారంగానే మార్కెట్స్ పెరిగి ఎఫ్ఐఎస్ అమౌంట్ తీసేస్తే మార్కెట్స్ పడిపోతాయేమో అన్నట్టు ఉండేది పరిస్థితి. ఇప్పుడు డిఏఎస్ వాళ్ళకి ఒక లెండింగ్ హెల్పింగ్ హ్యాండ్ లాగా మార్కెట్స్ ఏదైనా పడినప్పుడు వెంటనే బయింగ్ కూడా వస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. ఇది కూడా ఒక రీజన్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా సస్టైన్ అయ్యేందుకు బాగా అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? మీరు అన్న విధంగా ఇంతకుముందు మనకి ఎఫ్ఐ సపోర్ట్ ఎలాగ ఉండే ఉంది. ఈ మధ్య డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా, మనము డిఐఎస్ అంటాం, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, వాళ్ళు లాస్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ 41% గ్రో అయ్యారండి. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ 43%, విచ్ ఇస్ లైక్ 5.3 trillion వరకు వెళ్ళారండి వాళ్ళు. ఇట్స్ అ వెరీ గుడ్ నెంబర్. సో మనకి నేను ఈ విధంగా ఇన్వెస్టర్స్కి చెప్పదలుచుకున్నది ఒకటే అండి, మీరు సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ బాలగారు అన్నట్టు వీ కెన్ నెవర్ టైమ్ ద మార్కెట్. మనం ఏంటంటే యావరేజ్ చేస్తూ వెళ్ళిపోవడమే, మనం అలా మార్కెట్ని మనం టైం చేయలేమండి. మనం సిస్టమేటిక్గా డిసిప్లిన్ అప్రోచ్తో వెళ్తూ ఉంటే వీ కెన్ రీప్ ప్రాఫిట్స్. ఆర్ ఎకానమీ ఇస్ ఇన్ స్వీట్ స్పాట్, నేను అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే మొత్తం ఓవరాల్ వరల్డ్లో అందరూ ఆల్మోస్ట్ ప్రొటెక్టివ్ పాలసీస్ తీసుకుంటున్నారండి. ఈ విషయంలో ఇలాంటి సందర్భంలో కూడా మనం వీఆర్ స్టిల్ లిటరల్లీ గ్లోబలైజ్డ్ కంపెనీ అని అంటే మాత్రం మన ఇండియానని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ యూఎస్ఏ దగ్గర నుంచి బ్రెగ్జిట్ ఇష్యూ కానివ్వండి, మనకు ఆస్ట్రేలియన్స్ రీసెంట్గా వాళ్ళ వీసా పైన ఇచ్చిన రెగ్యులేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ప్రొటెక్టివ్ నేచర్స్ అనేది కొద్దిగా బయటపడుతున్నాయండి. సో వన్స్ దే గ్రూ టు సమ్ ఎక్స్టెంట్ దే వెంట్ టు దీస్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్. బట్ రియల్గా చైనా ఈజ్ ఎనీవేస్ లైక్ పార్షియలీ క్లోజ్డ్ అనే చెప్పుకోవచ్చు అండి ఇంతవరకు. సో వాళ్ళకి ఇప్పుడున్న మార్కెట్స్లో, ఇప్పుడున్న గ్లోబల్ వరల్డ్లో రియల్లీ స్వీట్ స్పాట్ మనదేనండి. వీఆర్ రియల్లీ ఓపెన్, రియల్లీ గ్లోబల్, అండ్ మనం రియల్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈ జిఎస్టీ వల్ల కూడా, ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల కూడా బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా మన
డొమెస్టిక్ కంపెనీస్కి కాంపిటేటివ్నెస్ అనేది బాగా పెరుగుతుందండి. సో విచ్ లీడ్స్ అగేన్స్ట్ ద ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ పెరగడం వల్ల మనకి అగైన్ దెర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ దట్స్ హ్యాపెనింగ్. సో జిఎస్టీ వల్ల ఇంతకుముందు చెప్పిన పేపర్ ప్రకారం 14% ఎక్స్పాన్షన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ లైక్ రియల్లీ గుడ్ సైన్స్. సో మై సజెషన్ వుడ్ బి డోంట్ మిస్ ఇట్. డోంట్ మిస్ దిస్ ర్యాలీ, డూ పార్టిసిపేట్ ఇన్ దిస్ ర్యాలీ. అటు ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ మాత్రమే పిక్ చేసుకోండి. ఎందుకంటే క్యాట్స్ అండ్ డాగ్స్ అన్నీ ఇలాంటి టైంలో అంటే సంబంధం ఉంది, ఫండమెంటల్స్ ఉన్నాయా లేవా, టెక్నికల్స్ ఉన్నాయా లేవా, అసలు ఆ కంపెనీ ప్రాఫిట్స్ అనౌన్స్ చేస్తుందా లేదా అన్నంత ఏమాత్రం సంబంధం లేకుండా అన్నీ పెరిగిపోతూ వెళ్తుంటాయి. ప్రతిరోజు 52 వీక్ హై టచ్ అవుతూనే ఉంటాయి. బట్ అలాంటి స్టాక్స్లో ఇరుక్కుంటే మాత్రం అది ఎంత ఫండమెంటల్గా అంటే ఎంత మంచి మార్కెట్ అయినా నిఫ్టీ ఇక నుంచి 15-20 వేలు అయినా కూడా అలాంటి స్టాక్స్లో మీకు రిటర్న్స్ రావు. ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ది మ్యాటర్ రిలయన్స్ 950 ఆర్డ్ లెవెల్స్ నుంచి 1400 మార్క్ని క్రాస్ చేసింది. ఎల్ఎన్టీ బాగా పెరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న కౌంటర్స్ పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి స్టాక్స్ అంటే అంత లార్జ్ క్యాప్ హెవీ వెయిట్ స్టాక్స్ని కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ బట్ డోంట్ గో ఫర్ పెన్నీ స్టాక్స్ అనేది ఈ నోట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 స్టాక్స్ని మీరు ఈ వారం సజెస్ట్ చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా కాలం లగాడ్గా ఉండేది, అంటే ఆ 1400 లెవెల్స్ దగ్గర 13 to 1400 బ్యాండ్ చాలా కాలం కొట్టుమిట్టాడింది. ప్రస్తుతం కొద్దిగా 1500 పైన కొద్దిగా బ్రేక్అవుట్ లాంటిది కనిపిస్తుంది. ఇంకా అప్సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ మేరకు మనకు పొటెన్షియల్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇద్దరు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి రెండు ఇన్లైన్ ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ వస్తున్నాయి కదా కొద్ది రోజుల నుంచి. ఎలాంటి అంటే ఎందుకు స్పెసిఫిక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ను ఈ ప్రైవేట్ స్పేస్లో మీరు పిక్ చేసుకున్నారు? ఫర్ ది మ్యాటర్ ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటివి అనుకోవచ్చు, ఆర్బీఎల్ బ్యాంక్ లాంటివి కావచ్చు, ఇంకా బెటర్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఎనీ రేషనల్ బిహైండ్ పికింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్? సో హెచ్డిఎఫ్సి అనేది మీరు అన్న విధంగా ఇంతకు ముందు వరకు లాస్ట్ 3-4 మంత్స్ వరకు కూడా అది లగాడ్గానే ఉందండి. నేను లాస్ట్ టైం రికమెండ్ చేసినప్పుడు అరౌండ్ 1150 లెవెల్స్లో రికమెండ్ చేశాను. 1550 అనేది మనం టార్గెట్ ఇచ్చాం. సో నవ్ ఐఎమ్ రివైజింగ్ మై టార్గెట్, ఎందుకంటే వీళ్ళ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూసుకున్నానండి. నెక్స్ట్ మన ఈ రీమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ బిగ్ అన్న హెచ్డిఎఫ్సి అండి. రియల్లీ ద ర్యాలీ హెస్ బీన్ రియల్లీ ఇంప్రెసివ్. మనకి వీళ్ళ గ్రోత్ స్టోరీ ఎలా ఉందంటే వీళ్ళకి రీటైల్ స్పేస్లో ఆల్మోస్ట్ దే ఆర్ లైక్ మార్కెట్ లీడర్స్ అండి. వీళ్ళ 2.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎఫ్ఐ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉందండి ఈ స్టాక్లో. అండ్ అదేవిధంగా వీళ్ళు పర్ఫార్మెన్స్ హెస్ బీన్ వెరీ ఇంప్రెసివ్. 20% డబుల్ డిజిట్స్లో లోన్ బుక్ గ్రోత్ అవుతూ ఉందండి. వీళ్ళ అసెట్స్ ఏదైతే ఉన్నాయో దే హవ్ బీన్ గ్రోయింగ్ ఎట్ 20% యావరేజ్ ఫర్ లాస్ట్ 3 years. అండ్ నెక్స్ట్ 3 yearsలో కూడా FY16 నుంచి FY19 వరకు ఆల్మోస్ట్ నేను 23% CAGR గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లోన్ బుక్లో. అండ్ విచ్ ఈస్ లైక్ అ హెల్దీ మిక్స్ ఆఫ్ బోత్ రీటైల్ అండ్ కార్పొరేట్ లోన్స్లో కూడా వీళ్ళు ప్యారలల్గా గ్రోత్ చూపిస్తూ వస్తున్నారండి, రికార్డ్ చేస్తూ వస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హవ్ బీన్ ఇంప్రెసివ్ ఆన్ ద సేఫ్టీ సైడ్ ఆల్సో. NPA వైజ్గా కూడా 1.05 at gross NPA level అండి, విచ్ ఈస్ లైక్ నోవేర్ ఇన్ ద మార్కెట్. దీస్ ఆర్ అండ్ అనదర్ నెట్ NPA లెవెల్స్ కూడా 0.3% అండి. టెక్నికల్గా చెప్పాలంటే 0 NPS అని చెప్పొచ్చండి. అండ్ when every other bank has done restructuring, these banks have restructured only 0.1% of their loan book అండి, which is like again impressive. సో బోత్ గ్రోత్ అండ్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ స్టాక్ పిక్ చేయడం జరిగిందండి. సో మీరు అన్న విధంగా ఈ ఇంతకుముందు వరకు లగాడ్గా ఉన్న స్టాక్ ఈ మధ్య మార్కెట్ పిక్ అవ్వడం వల్ల మన ఎకానమీ కొంచెం గ్రోత్ స్టోరీ స్టార్ట్ అవ్వడం వల్ల, అదేవిధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మన గవర్నమెంట్ ఇస్తున్న ఆ పుష్ వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ వీళ్ళ సేఫ్టీ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని అండ్ అగైన్ దే ఆర్ లైక్ మార్కెట్ లీడర్స్. సో మనం కొంచెం ప్రీమియం మార్కెట్సే ఇస్తున్నామండి. దీనికి వాల్యుయేషన్ పరంగా కూడా చూసుకుంటే ఇప్పుడు 4.5 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుందండి P/B బుక్ వాల్యూ లెవెల్లో. మనము ఫైనాన్స్ కంపెనీస్కి వచ్చేసి ఆల్మోస్ట్ బుక్ వాల్యూ లెవెల్లో ఇస్తామండి. సో రైట్ నౌ దే ఆర్ ట్రేడింగ్ ఎట్ 4.8, బట్ నౌ ఐ హావ్ గివెన్ ఎట్ 4.5 at 4.3 ఫర్ FY19 అండి. సో వీళ్ళ రెవెన్యూస్ కూడా ఆల్మోస్ట్ 22% గ్రో అవుతున్నాయండి. నెక్స్ట్ 3 yearsలో 45,879 crores వరకు వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వెళ్ళే ఛాన్స్ ఉందండి, విచ్ ఇస్ లైక్ ఈక్వలెంట్ టు మన రెవెన్యూ అని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా EPS కూడా 49 నుంచి 82 వరకు వెళ్తుందండి. అండ్ సేమ్ టైం రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా 19.6, 1.9 దే ఆర్ లైక్ ఇంప్రెసివ్ అండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ప్రజెన్స్ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ అక్రాస్ ద ఇండియా. 4,500 బ్రాంచెస్ ఉన్నాయి, ప్లస్ 12,000 ATMs ఉన్నాయి. అండ్ డిజిటల్ ఫ్రంట్లో కూడా దే ఆర్ రియల్లీ పికింగ్ అప్ అండి. మన నెట్ బ్యాంకింగ్ వీళ్ళ యాప్ కానీ చూసుకోవచ్చు, మొబైల్ బ్యాంకింగ్ కానివ్వండి, IMPS ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, దే ఆర్ లైక్ ఫ్రంట్ రన్నర్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వీళ్ళకి 1800 టార్గెట్ ఇస్తున్నామండి ఫర్ నెక్స్ట్ 9 to 12 months. ఓకే, 9,300 మార్క్ జస్ట్ 1 point అవే. ఆల్రెడీ ఒకసారి టచ్ అండ్ గో లాగా నిఫ్టీ వెళ్ళడం చూస్తున్నాము. 9,300 మార్క్కి మేబీ ఇవాళ బ్రీచ్ అయ్యి ఆ పైనే క్లోజ్ అవుతుందా లేదా అని చూడాలి. ఎందుకంటే చాలా పాజిటివ్ వాతావరణంలో ప్రస్తుతం మనం ఉన్నాం.
నిఫ్టీ బ్యాంక్ కూడా 22,000 పైన ట్రేడ్ అవుతుంది. 22,020 పాయింట్స్ దగ్గర ఆల్మోస్ట్ 163 పాయింట్స్ ప్లస్లో. ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి మంచి కంట్రిబ్యూటర్స్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీకి దోహదపడుతూ ఉంటే, అటువైపు ఏమో రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి కౌంటర్స్ నిఫ్టీకి పాజిటివ్గా దోహదపడుతున్నాయి. 9298 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. హీరో మోటార్ కార్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్ లాంటి కౌంటర్స్ని సపోర్ట్ చేస్తున్నాయి. పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనం స్టాక్స్ మాత్రం అరవింద్ గారు చెప్పిన స్టాక్స్ మాత్రం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని మెయిల్స్ మనం తీసుకోలేకపోతున్నాం. గతంలో రికమెండ్ చేసిన 1% బెవరేజెస్ అలాంటి స్టాక్స్ అనుకోవచ్చు. ఆర్ ఈ ఆటో యాన్సిలరీ స్పేస్లో మీరు రికమెండ్ చేసిన మిందా ఇండస్ట్రీస్ రీసెంట్గా డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం చూసాము. గతంలో తీసుకున్న స్టాక్స్లో అండ్ ఎక్స్ట్రీమ్ పర్ఫామ్ చేసిన స్టాక్స్లో ఏదైనా ప్రాఫిట్స్ బుకింగ్ చేసుకోవచ్చా, ఆర్ ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు? సో మనము ఆల్మోస్ట్ ఇంతవరకు ఇచ్చిన రికమెండేషన్స్లో ఓవరాల్గా చూసుకుంటే 17% పాజిటివ్ రిటర్న్ ఉందండి. మనము ఒక ఫిఎం ఇండస్ట్రీ మాత్రం కొద్దిగా నెగిటివ్లో ఉన్నట్టుంది. అండ్ దట్ టు ఐ టోల్ యూ దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్. అండ్ అగైన్ వాళ్ళకి నెక్స్ట్ క్వార్టర్ వరకు దెర్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్ ప్లాన్ గోయింగ్ అప్. సో నెక్స్ట్ క్వార్టర్ వరకు ఐ థింక్ ద లెవెల్స్ విచ్ వీ రికమెండెడ్ అరౌండ్ 1100 లెవెల్స్ అని ఈజీగా వస్తాయి. అండ్ దెన్ ప్లీజ్ స్టిక్ ఆన్ టు దట్ స్టాక్. ఇట్స్ ఫండమెంటలీ గుడ్ స్టాక్. మీరు ఇప్పటికి కూడా ఈ షేర్ ట్రక్స్ ఎక్కడ నుంచి చూస్తే దాని వెనకాల ఫిఎం అని ఉంటుందండి లైట్స్కి. సో దే ఆర్ ఇన్ టు యాక్చువల్లీ దే సప్లై స్విచెస్ అండ్ లైట్స్ ఫర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో బేసికల్గా పోర్ట్ఫోలియోలో కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చాయండి. 1%లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్స్ సీజనల్ బిజినెస్ అండి. సో రైట్ నౌ ఫ్రూట్ అప్, కోకప్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సమ్మర్లో బాగా సేల్ అవుతాయి కాబట్టి సో ఇట్ హ్యాస్ కరెక్టెడ్ ఫర్ దట్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా రిమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా దానిపైన పడింది. సో యూ కెన్ బుక్ ద ప్రాఫిట్స్ అండ్ అగైన్ ఎంటర్ ఎట్ ద లేటర్ లెవెల్స్ అగైన్. అండ్ మీరు అదేవిధంగా క్యాన్ఫిన్ ఒకటి అండ్ ఈషర్ మోటార్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చినట్టుంది. వీ హ్యావ్ రికమెండెడ్ 24,000 అండి. సో రైట్ నౌ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ 26, బట్ నా టార్గెట్ వచ్చేసి 27,000 అండి. ఇఫ్ యూ హ్యావ్ patience, please wait for that target. It will definitely go there because I'm really bullish on auto, banking and consumer durable sectors. And so wherever domestic consumption theory relate అయిన స్టాక్స్ అన్ని నేను I'm really positive about it because మన ఎకానమీ కూడా దాన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ థీమ్. ఐఎమ్ రియలీ పాజిటివ్ ఆన్ డొమెస్టిక్ థియరీ. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన విధంగా గ్లోబలైజేషన్ అనేది రియల్లీ వరల్డ్ వైడ్గా దే ఆర్ నాట్ ఇన్ టు రియల్లీ గ్లోబల్ థింగ్ అండి. వాళ్ళు నిజంగా ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఫాలో అవుతూ ఉన్నారు. సో మనం మాత్రమే రియల్గా గ్లోబలైజ్గా ఉన్నాం. సో జియో పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, ఆ సిరియాలో వార్ కానివ్వండి, ఐఎస్ఐఎస్ పైన జరుగుతున్న కొద్దిగా జియో పొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, అండ్ దెన్ అగైన్ దర్ ఇస్ అ వార్ ఆఫ్ వర్డ్స్ విత్ రష్యా, ఇవన్నీ కొద్దిగా టెన్షన్ మనకి తీసుకురావచ్చు. అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ లైక్ ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, కొద్దిగా ఐ వుడ్ సే కొద్దిగా దూరంగా పెట్టండి. ఫండమెంటలీ ఇట్స్ రియల్లీ స్ట్రాంగ్ లైక్ నాట్కో ఎట్సెట్రా, యూ కెన్ రియల్లీ గెట్ ఇన్ టు ఇట్. బట్ కొద్దిగా నా సజెషన్ వచ్చేసి అట్లాంటి స్టాక్స్కి కొద్దిగా దూరంగా ఉండండి. బట్ wherever you see a profit of 15% etc., I think it's better to book profits and then again enter at a later levels. If you really have a good story behind it and it's like నేను నిజంగా మల్టిపుల్స్ అనే స్టాక్స్ చెప్పి ఉంటే నిజంగా గ్రోత్ స్టోరీ మీకు రియల్గా ఇంప్రెసివ్గా అనిపిస్తే యూ కెన్ స్టిక్ ఆన్ టు దోస్ టార్గెట్స్ లైక్ కాన్ఫిన్. సో నేను 1500లో సజెస్ట్ చేసినట్టున్నాను, 1900 అనేసి 1890 అని నా టార్గెట్ ఇచ్చాను. బట్ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ 2500. బట్ మై సజెషన్ వుడ్ బి స్టిక్ టు ఇట్. ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ ద స్టాక్ ఈస్ గోయింగ్ టు గో అప్. మై వాల్యుయేషన్ నేను ఇంకా వాల్యుయేషన్స్ రివైజ్ చేయలేదండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత దాని వాల్యుయేషన్స్ రివైజ్ చేసి మీకు ఐ విల్ కమ్ అప్ విత్ ద అప్డేటెడ్ టార్గెట్స్. బట్ స్టిక్ ఆన్ టు దట్ టార్గెట్ అండి. దట్ వుడ్ బి మై సిన్సియర్ సజెషన్. అండ్ అగైన్ హ్యావెల్స్ అనేది కూడా మనం మంచి ఆల్మోస్ట్ 30% రిటర్న్ ఇచ్చినట్టుంది. నేను 22%కి రికమెండ్ చేశాను. అండ్ అగైన్ స్టిక్ టు దట్ టార్గెట్ అండి. సో దిస్ ఎ కపుల్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, అగైన్ కపుల్ ఆఫ్ ఇనార్గానిక్ గ్రోత్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ కంపెనీ. సో స్టిక్ ఆన్ టు దట్ టార్గెట్. అండ్ యాజ్ అండ్ వెన్ ఐ కమ్ అప్ విత్ న్యూ స్టాక్స్ అండ్ ఏదైనా స్టోరీ ఉందనుకోండి ఇప్పటివరకు అప్డేట్ చేసిన టార్గెట్స్లో కూడా ఐ విల్ రియల్లీ కమ్ టు ఇట్. అండ్ అగైన్ ఫెడరల్ బ్యాంక్ కూడా ఒకటి రికమెండ్ చేసినట్టున్నాను. అరౌండ్ 75 లెవెల్స్లో రికమెండ్ చేశాను, 89 కానీ ఇట్స్ ఆల్మోస్ట్ 94లో ట్రేడ్ అవుతుంది. సో ఇట్స్ రియల్లీ గుడ్ స్టాక్ అండి. వాళ్ళ గ్రోత్ కూడా నేను ఇంతకుముందు చెప్పాను. సో వాళ్ళు 2012 వరకు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారండి. రైట్ నౌ దే ఆర్ రీపింగ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద సేమ్ స్టోరీ. సో ఇట్స్ రియల్లీ గుడ్ స్టాక్. స్టిక్ ఆన్ టు ఇట్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ ద ప్రాఫిట్ స్టిల్ యూ క్యాన్. బట్ ఐ వోంట్ థింక్ అగైన్ మీకు ఆ లెవెల్స్ మళ్ళీ దొరుకుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయను. సో అదేవిధంగా మినాన్ బేరింగ్స్ ఒకటి రీసెంట్గా 2 weeks బ్యాక్ నేను రికమెండ్ చేసినట్టున్నాను 73 లెవెల్స్లో 84 అని. ఇట్స్ ఆల్మోస్ట్ ట్రేడింగ్ ఎట్ 85. ఇట్స్ ఎ గుడ్ స్టాక్. స్టిక్ టు ఇట్. రిజల్ట్స్ ఆర్ డ్యూ. సో లాంగ్ టర్మ్లో కూడా చిన్న కంపెనీ అండి, 800 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, బట్ స్టిల్ స్టిక్ టు ఇట్. సో దట్ వుడ్ బి మై సజెషన్ ఫర్ స్టాక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. నిఫ్టీ హ్యాస్ హిట్ 9300 మార్క్ ఫస్ట్ టైం. మొట్టమొదటిసారి నిఫ్టీ 9300 మార్కును చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ మార్క్ని క్రాస్ చేసింది. 9300 జస్ట్ ఒక 4 to 5 పాయింట్స్ మళ్ళీ దిగువకు వచ్చింది. ఒక 5 to 10 పాయింట్స్
అటు ఇటుగా ఈ ఫ్లక్చుయేషన్స్ ఉండడం అనేది కామనే, మనం దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ గ్రోత్ స్టోరీ ఎంతగా ఉంది, గ్రోత్ పొటెన్షియల్ ఎంతగా ఉంది, 7,900 మార్క్ నుంచి 8,000 మార్క్ నుంచి ఏ స్థాయిలో నిఫ్టీ పర్ఫామ్ చేసుకుంటూ వచ్చింది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. క్యాన్ఫిన్ హోమ్స్ గురించి ఇప్పుడే మీరు డిస్కస్ చేస్తున్నారు. నెట్ ప్రాఫిట్ 47 crores నుంచి 70 crores ఇయర్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. దీంతో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2% ప్లస్లో ప్రస్తుతం కనిపిస్తుంది. 2,600 లెవెల్స్ పైన క్యాన్ఫిన్ హోమ్స్ ట్రేడ్ అవుతుంది. 1,400లో ఒకసారి, 1,600లో ఒకసారి, అండ్ అరవింద్ గారు 1,500-1,600లో రికమెండ్ చేసినట్టు గుర్తు. మనం పదే క్యాన్ఫిన్ హోమ్స్ గురించి చెప్పాం, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి చెప్పాం, ఇప్పుడు మళ్ళీ రెప్కో ఫైనాన్స్ లాంటి స్టాక్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూడా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఎక్కువ అని అనిపించినప్పటికీ ఇంకా అన్టాప్ కావాల్సిన పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి వాటిలో, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి వాటిలో. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం పెద్దగా పర్ఫామ్ చేయలేదు అనుకుంటాను. అంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఇదే పేర్ కంపారిజన్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక్కటి ఇంకా పర్ఫామ్ చేయలేదు. మేబీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ టైంలో పిక్ చేసుకోవచ్చు, ఆర్ ఇలాంటి ఆల్రెడీ గుడ్డిగా లెట్స్ గో విత్ విన్నర్స్ అని జిఐసి, క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి వాటితో వెళ్ళొచ్చా? సో మై సజెషన్ వుడ్ బి గో విత్ ద మార్కెట్ లీడర్స్ అండి. ఎల్ఐసిలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్ దేర్, అన్లెస్ వాళ్ళు అది కరెక్ట్ చేసుకుంటే తప్ప ఆ స్టాక్ అనేది ఎఫిషియెంట్ లెవెల్స్లోకి రాదండి. సో వాల్యుయేషన్ వైజ్గా వాట్ ఎవర్ లెవెల్ ఈస్ దేర్, ఇట్స్ లైక్ జస్టిఫైడ్ అని నేను చెప్పుకుంటాను. సో బట్ యాజ్ ఆఫ్ నౌ దీస్ స్టాక్స్ హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్. సో మనకేంటంటే ఆపర్చునిటీ కాస్ట్ కూడా చూసుకోవాలి కాబట్టి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి, దాని వెయిటింగ్ ఫర్ ఎ ర్యాలీ ఇన్ అదర్ స్టాక్స్. ర్యాలీ వస్తున్న కంపెనీస్లో పెట్టడంలో ఎక్కువగా సెన్స్ ఉంటుంది కాబట్టి గో విత్ ద మార్కెట్ లీడర్స్, గో విత్ ద పర్ఫార్మింగ్ స్టాక్స్. యాజ్ ఆఫ్ నౌ వన్స్ దే కరెక్ట్ ద ఇన్ఎఫిషియన్సీస్, ద స్టాక్ విల్ ఆటోమేటికలీ పర్ఫార్మ్, దెన్ యూ కెన్ ఆబ్వియస్లీ ఎంటర్ ద లెవెల్స్. అది మనకేంటంటే ఒక క్వార్టర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకటి తెలిసిపోతుందండి. ఇఫ్ దే ఆర్ మన ఎన్పిఎల్ లెవెల్స్ ఒకటి మనకు ఒక ఇండికేషన్ లాగా చూసుకోవచ్చు. దేర్ లాట్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పోజర్ ఈస్ దేర్ ఫర్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండి. సో అవన్నీ వన్స్ దే ఆర్ కరెక్టెడ్, దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద క్వార్టర్లీ రిజల్ట్స్, దెన్ వీ కెన్ టేక్ అన్ యాక్షన్. బట్ యాజ్ ఆఫ్ నౌ గో విత్ ద మార్కెట్ లీడర్స్, డోంట్ లూజ్ అప్ ఆన్ యువర్ ఆపర్చునిటీ కాస్ట్ అండి. ఓకే. అండ్ సెకండ్ స్టాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు రికమెండ్ చేస్తున్నారు. 286, 290 లెవెల్స్ దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 370 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. ఈ విలీనం April 1st ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ప్రధాన బ్యాంకులు 5 ప్రధాన బ్యాంకులు అండ్ ఒక భారతీయ మహిళా బ్యాంక్ కూడా విలీనం పూర్తయిపోయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఈ మెర్జర్ అనేది బ్యాంకుకి ఎలా దోహదపడే అవకాశం కనిపిస్తుంది? బట్ ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే బ్యాంకుకి పాజిటివ్ ఏంటొచ్చుగా, జనాలకి, కస్టమర్స్కి ఈ మధ్య బ్యాంకులోకి వెళ్తే 100 రూపాయలు ప్రధానికి 2,000 రూపాయల లోపు చెక్ తీసుకుంటే ఒక ప్రైజు, ఆర్ వేరే బ్యాంక్ కస్టమర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తే 100 రూపాయలని ఏదో ఇలా అడ్డగోలకి నానా ఛార్జీలన్నీ పెట్టారు బ్యాంక్ అయితే. బట్ పరోక్షంగా ఇది లాభదాయకత పెంచే అవకాశం ఉంటుంది కానీ, బట్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ అకౌంట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇబ్బందికర పరిణామం. బట్ ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉండబోతుంది అండ్ మెర్జర్ తర్వాత ఎలాంటి గ్రోత్ స్టోరీ ఇంకా ఇందులో అన్ఫోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో మీరు అన్న విధంగా కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చండి ఐ మీన్ పబ్లిక్కి. బట్ బిగ్ డాడీ మన ఆర్బీఐ ఉందండి. సో ఇట్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ప్రాఫిట్ రీప్ చేసుకుంటూ ఉంటే ఆర్బీఐ అలా చూస్తూ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దే డెఫినెట్లీ స్టెప్ ఇన్. అండ్ ఈ ఇన్ఎఫిషియన్సీ ఏదైతే ఉన్నాయో దిస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్ ఇన్ నేచర్ అండి. ఐ మీన్ కొద్దిగా వాళ్ళు ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, కొద్దిగా ఇన్ఎఫిషియన్సీస్ ఉంటాయి. బట్ ఇన్ ద లాంగ్ రన్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్, ఐ మీన్ ఎవ్రీథింగ్ విల్ బి గెట్ అవే, అవన్నీ మా హ్యాండిల్ చేయబడతాయండి. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ ఈ కంపెనీ రికమెండ్ చేయడానికి నేను వచ్చి ఇంతకుముందు రికమెండ్ చేశాను 250 లెవెల్స్లో అండ్ 296 టార్గెట్ ఇచ్చాను. రైట్ నౌ ట్రేడింగ్ అరౌండ్ 292, 294 లెవెల్ ట్రేడ్ అవుతుంది. సో నేను రివైజ్ చేస్తున్నాను ఈ టార్గెట్ 370కి బికాస్ ఆఫ్ ద మెర్జర్ దట్ హ్యాపెండ్. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ సైజు ట్రెమెండస్గా పెరిగిందండి, 41 ట్రిలియన్కి పెరిగిందండి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం వీళ్ళు రీటైల్ స్పేస్లో మంచి ప్రజెన్స్ ఉందండి. ఇంతకుముందు వీళ్ళు దే హ్యావ్ మోర్ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్, కొద్దిగా పెద్ద లోన్స్లోకి కన్సార్షియం వైజ్గా వెళ్ళేవాళ్ళు. సో రైట్ నౌ దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ రీటైల్ లోన్స్ అండి. సో రీటైల్ పోర్ట్ఫోలియో మనకి ఎస్బీహెచ్ కానివ్వండి కొద్దిగా ఎక్కువగా ఉండిందండి. ఎస్బీహెచ్ కానివ్వండి, మన భారత మహిళా బ్యాంక్ కానివ్వండి, కొద్దిగా వీళ్ళకి రీటైల్ పోర్ట్ఫోలియో ఇంప్రెసివ్గా ఉండిందండి. ఇవన్నీ మెర్జ్ అవ్వడం వల్ల వీళ్ళ రీటైల్ పోర్ట్ఫోలియో 6.5 ట్రిలియన్ నుంచి ఆల్మోస్ట్ 10 ట్రిలియన్కి వెళ్ళిందండి. ఇట్స్ లైక్ అ బిగ్ నెంబర్ వాళ్ళ కన్సిడరింగ్ ద సైజ్. ఎన్పిఎల్ లెవెల్స్లో కొద్దిగా ఇన్ఎఫిషియన్సీ ఉందండి. 7% ఎట్ గ్రాస్ లెవెల్ అండ్ 4% ఎట్ నెట్ లెవెల్ ఉన్నాయి. బట్ ఐ థింక్ RBI will come into picture, and because it's a public sector bank, it has been public sector bank and lot of political exposure, lot of bureaucracy ఉన్నందువల్ల ఆ మాత్రం ఆ ఎక్స్పోజర్ వచ్చిందండి వీళ్ళకి. బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్. RBI will come into picture, so it's not a big deal before it gets into the shoes of SBI. సో మనము వీళ్ళకి కాసా కూడా ఇంప్రెసివ్గా 40% ఉందండి వీళ్ళకి గ్రోత్ కూడా. సో దే హవ్ బీన్ ఇన్ని ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నా కూడా దే హవ్ బీన్ గ్రోయింగ్ కన్సిస్టెంట్లీ అండి. సో మన EPS కూడా 13 ఉండిందండి మొన్న FY16లో. సో రైట్ నౌ నేను FY19కి 25 ఒకటి ప్రొజెక్షన్ చేస్తున్నానండి. ఇట్స్ లైక్ ఇట్స్ ఎ గుడ్ గ్రోత్.
₹7 out of 18 అనేది ఇట్స్ అ గుడ్ గ్రోత్. అండ్ అగైన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లెవెల్లో కూడా 10% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇట్స్ ఈక్వలెంట్ టు రెవెన్యూ అండి మన టర్మ్స్లో చెప్పుకోవాలంటే. అండ్ వీళ్ళ లోన్ బుక్ కూడా 10% CAGRలో గ్రో అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు రీటైల్ స్పేస్లో కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ విధంగా కూడా. అండ్ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలంటే వీళ్ళు ఇంతకుముందు రీసెంట్గా వెంచర్ చేసిన SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ రియలీ పికింగ్ అప్ అండి. ఐ థింక్ ఇట్ విల్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ టు LIC అండి. LIC మార్కెట్ షేర్ ఏదైతే ఉందో ఐ థింక్ నో బడీ కెన్ బీట్ ఇట్. బట్ స్టిల్ SBI కూడా ఆ స్పేస్లో వస్తుంది కాబట్టి ప్రజలకు ఎలా ఉంటుందంటే కొంచెం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కావాలి లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో. సో అది LIC కెన్ ప్రొవైడ్ యాజ్ ఆఫ్ నౌ. బట్ మెనీ అదర్ ప్లేయర్స్ ఆర్ లైక్ ప్రైవేట్ ప్లేయర్స్, బట్ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ SBI కూడా ప్రొవైడ్ చేస్తుందని మనం అనుకోవచ్చు. సో ఇట్ విల్ గ్రో బిగ్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్. అండ్ అదేవిధంగా వీళ్ళు సెక్యూరిటీస్లో ఏదైతే ఉందో SBI క్యాప్ అనేది కూడా ఇట్స్ రియలీ పర్ఫార్మింగ్ గుడ్ అండి. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ కూడా మంచి ఇంప్రెసివ్గా గ్రో అవుతూ వచ్చాయి ప్రీవియస్గా. సో మనం వీళ్ళకి ఇచ్చే వాల్యుయేషన్ వచ్చేసి 1.3 బుక్ వాల్యూ అండి. సో దట్ ఈస్ ఇట్స్ లైక్ అండర్ వాల్యూ నిజం చెప్పాలంటే. బట్ వీళ్ళ NPL లెవెల్స్ కొద్దిగా హై ఉండడం వల్ల కొంచెం మనం డిస్కౌంట్ చేయాల్సి వస్తుంది. సో బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ నెంబర్. అండ్ 1.3 బుక్ వాల్యూ ఫర్ దేర్ బుక్ వాల్యూ ఆఫ్ 257 for FY19. So it will come to around 320. And again వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ విల్ ఫెచ్ అరౌండ్ 50 అనదర్ రూపీస్. సో ఇలా చూసుకున్నా కూడా 370 నెక్స్ట్ 9 to 12 months అనేది ఇట్స్ గెటబుల్, ఈజీలీ గెటబుల్ అండి. సో ఇట్స్ అ గుడ్ స్టాక్, యూ కెన్ స్టిక్ టు ఇట్. సో దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినర్జీస్ రికగ్నైజ్డ్. ఎందుకంటే వీళ్ళు మెర్జర్ చేశారు, బట్ కొద్దిగా ఏంటంటే షార్ట్ టర్మ్లో కొంచెం హికప్స్ ఉంటాయండి నెక్స్ట్ 2-3 months కొద్దిగా. ఐ డోంట్ థింక్ దే ఆర్ రన్నింగ్ ఎట్ ద ఫుల్ ఎక్స్టెంట్. ఇప్పుడు మర్జర్ 1st April నుంచి ఎఫెక్ట్ అయినా కూడా ఐ డోంట్ థింక్ దే ఆర్ రన్నింగ్ ఎట్ ద ఫుల్ ఎక్స్టెంట్. సో దోస్ థింగ్స్ విల్ బి అడ్రస్డ్ ఇన్ couple of months. సో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఎట్ ద ఫుల్ కెపాసిటీస్, ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఎట్ అ హోల్. సో 370 ఫర్ నెక్స్ట్ 9 to 12 months అనేది నా టార్గెట్ అండి. క్యాన్ఫిన్ హోమ్స్లో ఇంకా జోరు కొనసాగుతున్నది. 2% ఆల్మోస్ట్ ప్లస్లో క్యాన్ఫిన్ హోమ్స్ ట్రేడ్ అవుతుంది. 2660, 2650 ఆర్డ్ లెవెల్స్ పైన. దీన్ని బట్టి ఫండమెంటల్గా ఎంత స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ని, బ్యాంక్స్ని ఆర్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని ఫర్ ది మ్యాటర్ ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే ఎంత డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. అది క్యాన్ఫిన్ హోమ్స్ ఒక ఉదాహరణ. రీసెంట్గా ఇచ్చిన 1% బెవరేజెస్ లాంటి కౌంటర్స్ అనుకోవచ్చు, హెస్టర్ బయో లాంటి కౌంటర్స్ అనుకోవచ్చు. రీసెంట్గా చాలా సందర్భాల్లో రికమెండ్ చేసిన గుజరాత్ ఆల్కలీస్ లాంటి కౌంటర్స్, ప్లాస్టిక్ బ్లెండ్స్ లాంటి కౌంటర్స్, కెమికల్ స్పేస్లో అసాహి సంగ్వాన్ లాంటి కౌంటర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి కౌంటర్స్ ఇవి కూడా డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ని, పర్ఫార్మెన్స్ని మధ్యకాలంలో మనకు చూపించాయి. ఆ నోట్తో ఇప్పుడు ఈ బులెటిన్ ఇక్కడ వైండప్ చేసే ముందు అరవింద్ గారిని మేబీ ఇన్వెస్టర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? 9300 మనం హిట్ అయ్యాము ఫస్ట్ టైం. అండ్ రికార్డులు తీసుకుని మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. డే బై డే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ టైం హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పాజిటివ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇన్వెస్టర్స్కి ఎస్పెషల్లీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కానీ ఈ టైంలో ఇంకా ఇన్వెస్ట్ చేద్దాము వద్దా, మార్కెట్స్ ఇక్కడి నుంచి పడతాయేమో అన్న వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్న వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి అండి. ఇది అందరి సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ మార్కెట్స్ గురించి అండి, యూ ప్లీజ్ ఎంటర్ ద మార్కెట్ విత్ మనకేంటంటే కొంచెం డిసిప్లిన్ ఉండాలండి, సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలి. సో మనం మార్కెట్స్ పడుతున్నప్పుడు అమ్మేయడము, పెరుగుతున్నప్పుడు కొనేయడం అనేది, సో మీరు లాంగ్ రన్లో చూసుకుంటే యూ విల్ బై ఎట్ లో, బై ఎట్ హై అండ్ సెల్ ఎట్ లో అండి. బట్ మన థీమ్ వచ్చేసి బై లో అండ్ సెల్ హై అనేది మన థీమ్ ఉండాలండి. సో లాంగ్ టర్మ్లో మీరు ఇవన్నీ కావాలంటే యూ ఎంటర్ ద మార్కెట్. మీరు ఇంతకుముందు బాలా సార్ చెప్పిన విధంగా సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఈవెన్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ 5 to 7% కరెక్షన్ మాత్రమే జరుగుతుంది. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ అగైన్ వెన్ ద ట్రెండ్ రివర్సెస్, సో దోస్ ఆర్ ద ఫస్ట్ స్టాక్స్ టు బి గెట్ కరెక్టెడ్. సో ఎందుకంటే ఆ ప్రాఫిట్స్ కూడా అందులోనే వస్తాయి కాబట్టి, ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది కూడా అందులోనే కాబట్టి, ఆ ఫస్ట్ లెగ్ ఆఫ్ రికవరీ ఏదైతే ఉందో అది అలాంటి స్టాక్స్లోనే వస్తుంది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్లో. సో ప్లీజ్ చూజ్ యువర్ స్టాక్స్ కేర్ఫుల్లీ, బట్ లోడ్ విత్ ద స్టాక్స్, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో నెక్స్ట్ 2-3 years ఐ థింక్ యూ విల్ బీ అమేజ్డ్ టు సీ ద నిఫ్టీ లెవెల్స్. ఇప్పుడు 9300 మనం ఏదైతే కంగ్రాచులేట్ చేసుకుంటున్నామో, మై గెస్ ఈజ్ లైక్ విల్ టచ్ ద 5 digits, విచ్ ఇస్ లైక్ 10,000, విచ్ ఇస్ లైక్ ఓన్లీ 6.5% అవే ఫ్రమ్ ద కరెంట్ లెవెల్స్. ఇట్స్ ఈజీలీ గెటబుల్. ఎందుకంటే మనం 7,000 ఆడ్ లెవెల్స్ నుంచి వచ్చామండి నవంబర్లో. వెన్ డిమానిటైజేషన్ వాజ్ అనౌన్స్ 7,000 ఆడ్ లెవెల్స్లో స్టార్ట్ అయ్యామండి మనము. అక్కడ నుంచి 9300 జర్నీ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ 2,000 points ఆల్మోస్ట్ అండి. మనము అనదర్ 700 points అనేది ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఎర్నింగ్స్ సపోర్ట్ చేస్తే ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ couple of months ఇట్ విల్ హిట్. బట్ ఇట్స్ లైక్ మరీ ఓవర్గా ఆప్టమిస్టిక్ అవుతుంది కాబట్టి ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఫండమెంటల్స్ కాబట్టి, సో ఐఎమ్ టేకింగ్ ఎ టైమ్ ఆఫ్ అనదర్ 9 months. సో ఐ థింక్ 9 months 6.5% ఆఫ్ నిఫ్టీ ఇట్స్ లైక్ ఈజీలీ గెటబుల్ అండి ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఇన్ ఇట్స్ వే. ఎందుకంటే గవర్నమెంట్ మనకి పొలిటికల్ కూడా దెర్ ఆర్ నో ఇన్స్టెబిలిటీస్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ మొనోపొలీ అని చెప్పుకోవచ్చు మన ఇండియా గవర్నమెంట్ది. I wouldn't say coin that word, but still it's like that's what happening.
సో దెర్ ఈజ్ పాజిటివిటీ ఎవ్రీవేర్. సో గెట్ ఇన్ టు ద మార్కెట్స్ అనేది కరెక్ట్ అవుతూనే ఉంటాయండి, చిన్న చిన్న ఈవెంట్స్ కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో గెట్ ఇన్ టు ద మార్కెట్ ఆన్ ఎవ్రీ కరెక్షన్, యాడ్ ఆన్ ఎవ్రీ కరెక్షన్. సో ఐ థింక్ యూ విల్ బి అమేజ్డ్ టు సీ ద ప్రాఫిట్స్ దట్ యూ మేడ్ ఇన్ ద మార్కెట్స్ అండి. సో దట్ వుడ్ బి మై సిన్సియర్ సజెషన్. ఆన్ దట్ నోట్ చాలా పాజిటివ్ మొమెంటంతో ఇవాళ మార్కెట్స్లో ట్రేడ్ అవుతున్నాయి. మనలో కూడా మంచి ఉత్సాహం కనిపిస్తుంది. కొత్త లెవెల్స్ మార్కెట్ ఎప్పటికప్పుడు రికార్డ్ హై దిశగా పరుగులు తీస్తూ మనం తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా ఎప్పుడు చూసినా కూడా ఇది మొబైల్ స్క్రీన్ చూసుకున్న డెస్క్టాప్ చూసుకున్న గ్రీన్లో కనిపిస్తుంటే అంతా పచ్చగా కనిపిస్తుంటే మనలో కూడా ఉత్సాహం ఎక్కువగా ఉరకలేస్తుంటుంది. ఆ నోట్తో ఈ బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.